హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ రావాలి అని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో కొత్తగా పెళ్ళైన తర్వాత కొంతమంది కొన్ని సింపుల్ కామన్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటుంది, ఎన్నిసార్లు కలవాలి, ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటే మాకు న్యాచురల్గా త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో మామూలుగా చూసుకుంటే ఆడవాళ్ళకి అండాశయం నుంచి అండం విడుదలవుతుంది. సో నెలకొకసారి మామూలుగా ఇది జరగాలి రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళలో. అండ్ అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్ళిన సమయానికి మనకు స్పర్మ్స్ అనేవి అందుకుంటే ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బాగుంటుంది. సో అండం విడుదలయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. మరి అండం విడుదలయ్యే టైం అనేది మనం ఎలా కనుక్కోగలం అనుకుంటే దానికి చాలా మార్గాలు అనేవి ఉన్నాయండి. కొంతమంది జస్ట్ మీకు పీరియడ్ రెగ్యులారిటీని బట్టి చూసుకొని రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళకి ఇది చాలా సింపుల్. వాళ్ళకి పీరియడ్ వచ్చే 15 రోజుల ముందు ఓవ్యులేషన్ జరిగింది అని వాళ్ళు లెక్కేసుకొని ఆ టైంలో వాళ్ళు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిసేలాగా ట్రై చేసుకోవచ్చు. సో ఓవ్యులేషన్ టైం అనేది మనం గమనించుకొని దానికన్నా ఒక 1 వీక్ ముందు నుంచి అండ్ ఒక 4-5 రోజుల తర్వాత వరకు కనీసం రోజు మార్చి రోజన్నా హస్బెండ్ వైఫ్ కలిస్తే ఓవ్యులేషన్ టైంలో ఇంటర్ కోర్స్ అనేది ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. ఇది కాకుండా ఓవ్యులేషన్ అనేది మనం స్కాన్స్ ద్వారా కూడా మానిటర్ చేసుకోవచ్చు. సో ఆడవాళ్ళకి ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి చేస్తాము. సో ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనేది గమనించుకొని ఆ టైంలో వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ మధ్య కాలంలో LH కిట్స్ అనేవి వస్తాయి. సో మనం ఎలాగైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే కిట్స్ అనేవి మనకు ఉన్నాయో అలాగే LH కిట్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటున్నాయి. సో రోజు మార్నింగ్ టైంలో LH కిట్ తోటి మనం యూరిన్ శాంపిల్తో టెస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే 2 లైన్లు వస్తాయో మనకి హార్మోన్ అనేది బాడీలో ఎక్కువ ఉంది అండ్ ఓవ్యులేషన్ అనేది జరగబోతుంది అనేది మనం గమనించుకోవచ్చు. సో LH కిట్స్ అనేవి రొటీన్గా అందరికీ మేము సజెస్ట్ చేయమండి. ఎవరైతే దూరంగా ఉంటున్నారో హస్బెండ్ ఒక చోటు, వైఫ్ ఒక చోటు టైమింగ్ చేసుకొని వాళ్ళు కలవాలి అనుకున్నప్పుడు మనము LH కిట్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. LH టెస్ట్ కిట్స్, ఓవ్యులేషన్ కిట్స్ అనేది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు ఆన్లైన్లో పర్చేస్ చేయడానికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సో ఇకపోతే ఎన్నిసార్లు కలవాలి, రోజు కలవాలా, రోజుకి 2 సార్లు కలవాలా, ఎట్లా కలవాలి అని అడుగుతూ ఉంటారు. సో ఎగ్ అనేది ఒకసారి విడుదల అవుతే ఆ ఎగ్ అనేది 24 అవర్సే సర్వైవ్ అవుతుందండి. స్పర్మ్స్ అనేది ఒక్కసారి గర్భసంచి లోపలికి వెళ్ళిన తర్వాత 48 to 72 అవర్స్ వరకు స్పర్మ్స్ అనేవి బతుకుతాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 2-3 రోజులకు ఒకసారి హస్బెండ్ వైఫ్ కలిసినా కూడా స్పర్మ్స్ అనేవి అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా అంటే రోజు కలిస్తే ఇబ్బంది ఏం లేదు, బట్ కనీసం 2-3 టైమ్స్ పర్ వీక్ అని అనుకుంటే ఆల్మోస్ట్ స్పర్మ్స్ అనేవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మనకి జరిగిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయడం కన్నా కూడా సహజంగానే జస్ట్ వారానికి 2-3 టైమ్స్ హస్బెండ్ వైఫ్ కలిస్తే అంటే ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం గమనించుకొని ఆ టైంలోనే కలవాలి అనుకున్నప్పుడు ప్రాబబ్లీ కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అసలు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా, సరే జరిగింది కంపల్సరీగా ఈ టైంలో మనం ఇంటర్ కోర్స్ అనేది జరగాలి అని ఆ స్ట్రెస్ అనేది ఉండదు. కాబట్టి నార్మల్గా కూడా వారానికి 2-3 టైమ్స్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉన్నాయి. అంటే ఓవ్యులేషన్ ట్రాక్ చేసి చూసుకొని ఆ టైంలో ట్రై చేసిన దాంతో పోలిస్తే రెగ్యులర్ ఇంటర్ కోర్స్తోనే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బాగుంటుంది. సో ఎస్పెషలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకొని చేయడం కన్నా కూడా రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అంటే వారానికి 2-3 టైమ్స్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అనేది వాళ్ళకి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బాగానే ఉంటుంది అండ్ వాళ్ళకి అంత స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వరు. కాబట్టి ప్రస్తుతానికి మేము అయితే అదే రికమెండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.